సరే ఒక 2 minutesలో కాల్ చేస్తానండి. సరే. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు నైట్ 12 o'clockకి మేము కేక్ కట్ చేస్తున్నాం. 13th ఈరోజు మా 5th anniversary. సత్యం అండ్ యశు వాళ్ళు మా కోసమని కేక్ పంపించారు. సో ఆ కేక్ అన్నమాట, రెడ్ వెల్వెట్ కేక్ కట్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మా వాళ్ళే ఫోన్లో కనెక్ట్ అయ్యారు, వీడియో కాల్ మాట్లాడుతున్నాం అనమాట. వాళ్ళ కూడా అంటే మరి ఇంకా ఇక్కడ ఎవరు లేరు, ప్రస్తుతం మేమే ఉన్నాం అనమాట. అందుకే వాళ్ళని వీడియో కాల్లో కనెక్ట్ చేసుకున్నాం. ఓకే, కొడుకు హ్యాపీ యానివర్సరీ. బాగుంది. క్యాండిల్స్ మొత్తం కరిగిపోయాయి మీరు వచ్చేసరికి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నైట్కి అయితే ఇంతే. ప్రస్తుతానికి కేక్ కట్ చేస్తాం. రేపు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ప్లాన్ ఇంకా చేయలేదు. నేను రేపు మళ్ళీ మిమ్మల్ని వీడియోలో కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే బయలుదేరాము, తాజ్మహల్కి వెళ్తున్నామండి. మాకు ఇక్కడ నుంచి 3 hours 15 minutes పడుతుంది. 216 kilometers, ఫుల్ లాంగ్ డ్రైవ్ అనమాట. కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం, 11 అయింది ఇప్పుడు టైము. ఎప్పటికి రీచ్ అవుతామో ఏమో చూడాలి. అభికి ఈ షర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అభి హాయ్ చెప్పు. సో అది ఫ్రెండ్స్, అక్కడ నేను తాజ్మహల్ రీచ్ అయ్యాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్. సో ఇంకొంతసేపట్లో మనం తాజ్మహల్ అయితే రీచ్ అవుతున్నాం ఫ్రెండ్స్. 230 kilometers, 3.5 hours 4 hours టైం పట్టింది ట్రాఫిక్ని బట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆగ్రా రీచ్ అయిపోయాం. ఇదంతా ఆగ్రా. తాజ్మహల్కి ఇంకొక 4-5 minutesలో రీచ్ అవుతాం అనమాట. అభి సో మేమైతే ఆల్మోస్ట్ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. అక్కడ చేతులు దండం పెట్టినట్టు కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచే మనము రైట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అక్కడ మమ్మల్ని ఒక అతను ఆపేసి టూరిస్ట్ గైడ్ అని చెప్పేసి 1000 rupeesలో నేను మీకు గైడ్లో ఉంటాను అది అన్నారు. 1900, 800 అలాగా చెప్పుకుంటూ వెళ్ళారనమాట. సో ఇలా గైడ్లు మాత్రం మీరు తీసుకోకండి, గైడ్ని తీసుకోవడం కూడా వేస్టే. సో మీరే అయితే వెళ్ళిపోవచ్చు. మనకి చాలామంది గైడ్స్ దొరుకుతారు అనమాట. సో ఫ్రెండ్స్, మనమైతే తాజ్మహల్కి ఇంకొక 2 minutesలో రీచ్ అవుతాం అనమాట. మేమైతే ఇంకా లంచ్ చేయలేదు, లంచ్ చేసుకోవాలి. సో ఒకసారి చూసి ఏ టైం వరకు ఉంటుందో చూసుకొని మళ్ళీ వచ్చి బ్యాక్ లంచ్ చేసుకొని వెళ్తాము. అందుకే ఫస్ట్ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ద రాయల్ డైనింగ్ రెస్టారెంట్, ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి వెళ్ళేదారిలో. పంజాబ్ ధాబా, పేట మాత్రం ఇక్కడ ఫేమస్, ఎక్కడ చూసినా పేట అనే ఉంది. సో అది కూడా ట్రై చేయాలి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను. అండ్ మహారాజా రెస్టారెంట్ 99 థాలీ అంట, వెజ్ అనుకుంటా. అండ్ ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. అసలు షాపింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ క్యాప్స్, ఇక్కడ ఫుల్ సమ్మర్ కదా, అందుకే క్యాప్స్, అంబ్రెల్లాస్ బాగా అమ్ముతున్నారు. హార్స్ రైడ్ కూడా ఉంది. పార్కింగ్ లోపలికి పంపిస్తున్నారు. ఇదే కార్ పార్కింగ్. ताजमहल देखना है, ये आगे नहीं जाएगा।
సో కార్ ఇక్కడ పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మేమైతే ప్రజెంట్ మహారాజా 2 రెస్టారెంట్ అనమాట. దీంట్లో తినడానికైతే లంచ్ చేయడానికి వచ్చాము. ఫాస్ట్గా తిని వెళ్ళిపోదామని చెప్పి చోలే భటూరే అయితే ఆర్డర్ చేసాము. 125 రూపీస్. మెనూ అయితే మొత్తం వెళ్ళాలండి. అన్ని వెరైటీస్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ మొత్తం అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. సో రెస్టారెంట్ అయితే ఇలా ఉంది, చిన్నదే. సో అది ఫ్రెండ్స్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాము. పార్కింగ్ దగ్గర ఇందాక వెళ్ళినప్పుడు వాళ్ళు 100 రూపీస్ పార్కింగ్ ఫీ అన్నారు. అందుకే కార్ పార్క్ చేయకుండా మళ్ళీ ఈ రెస్టారెంట్కి వచ్చి తిని వెళ్ళి అప్పుడు పార్క్ చేద్దాం అనుకున్నాం. 4 అవర్స్ అంట. 4 అవర్స్కి 100 రూపీస్. మేమైతే అలా మా లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ తాజ్మహల్ దగ్గర బయలుదేరనమాట. 2 ప్లేట్స్ చోలే భటూరే అండ్ కూల్ డ్రింక్స్ కూడా చెప్పాను అనమాట. దానికైతే బిల్ 440 రూపీస్ అయ్యింది. సో ఈ లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మా కారుని ఇందాక మేము చూపించాలి కదా, అక్కడ మేము పార్క్ చేసేసి బయటే తాజ్మహల్కి ఇలాంటి ఆటోస్ ఉన్నాయి. సో ఈ ఆటో ఎక్కాము మేము. వెళ్ళేటప్పుడు అయితే పర్ హెడ్ 30 రూపీస్, 60 రూపీస్ తీసుకున్నాడు. పిల్లలకి ఏముండదు. సో ఈ ఆటోలో ఎక్కి మేమైతే బయలుదేరాము. సో రూట్ అయితే ఇలా ఉంటుంది. పార్కింగ్ నుంచి కూడా చాలా డిస్టెన్స్ ఉంది తాజ్మహల్ ఎంట్రీ గేట్కి. సో మేము ఈస్ట్ సైడ్ ఎంట్రీ గేట్కి వెళ్తున్నాం అనమాట ఈ ఆటోలో. దీనికి ఎంత వచ్చాయి? 50 రూపాయలు, 60 రూపాయలు. ఇది అయిపోతుంది ఏంటి ఇది, ఇదే ఉన్నా. సో మేమైతే 2 టికెట్స్ తీసుకున్నాం అనమాట. పిల్లలకైతే ఏం లేదు, ఫ్రీయే. సో ఇద్దరికి 250, 250, 500 అయింది. అండ్ ఈ టోకెన్స్ మాత్రం జాగ్రత్త, లేకపోతే 100 రూపీస్ కట్టాలన్నమాట. మేము ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి వెళ్తుంటే మాకైతే ఒక అతను వచ్చాడనమాట, టూర్ గైడ్ అని చెప్పేసి. మేము వద్దంటే వద్దన్నాము. ఇంకా లాస్ట్కి 200 రూపీస్ ఇవ్వండి, ఈరోజు పొద్దు నుంచి ఏం బేరం అవ్వలేదు అది ఇది అని అంటే, సరే ఓకేలే ఇంకా మా యానివర్సరీ కదా అని మేము ఆ గైడ్ని తీసుకున్నాం. లేకపోతే గైడ్ అసలు అవసరమే లేదు. అండ్ గైడే మనకి సజెస్ట్ చేస్తారనమాట లోపల ఫోటో అది ఎవరు బాగా తీస్తారు అది ఇది అని. బట్ వాళ్ళందరికీ లోపల ముందే కనెక్షన్స్ ఉంటాయి కదా, అందుకే మీరు ఎవరిని గైడ్గా పెట్టుకోకండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత అతను అన్ని చెప్తున్నాడు అనమాట. उन लोगों ने अपने हिसाब से डेवलपमेंट किया, ईयर बाई ईयर चेंजिंग आया. అసలు అవసరం లేదే, అవసరం లేదు. నేను చెప్తున్నాడు, ఆయన చెప్పేది पंपकिन से बनता है. पंपकिन होता है ना, पंपकिन जो फल होता है, वो यही मिलता है आगरा में. कहीं भी मिलता है. बट देयर है वी डोंट नो अबाउट दियर. ये ईस्ट गेट है. East gate. Yeah, Tajmahal have a total 4 gates. But 2 gates is properly so entry or no exit. Okay. East and west. Okay. Which is there? కాదు కాదు, దీని నుంచి లోపలికి వెళ్తే కనిపిస్తుంది. ఇది గేట్ తాజ్మహల్కి. గేట్ ఇలా ఉంది. అవి రా, అవి నువ్వు కుక్క కుక్క కుక్క. No problem. Hey. Tajmahal have a 4 gate, east gate, and front of there. ఓకే. వాట్ ఇస్ దట్? The west gate and south one and north one. This is the north gate. Okay. This is the royal gate in Tajmahal, main gate. మెయిన్ గేట్. దిస్ ఇస్ ద రాయల్ గేట్. నార్త్ గేట్ ఇస్ ద రాయల్ గేట్.
Yeah, north side one is all here. You can see this here. The very good, beautiful design here. Yeah. All beautiful carving, and that time no any machine. So all do make handmade. The beautiful carving. You can see flower here. This is look like a painting, but they are not using painting and sticker. We are using all semi-precision and precious stone. So they are very good height. You can see from there. Order to 105. 105 feet high. 41 meter. And that time no any calculator, no calendar. So we have to represent of this dome. You can see in the top one. They are allowing from total is 22 domes. This means of the representative of the Taj Mahal 22 years to make. 1631 to start, 1653 to complete all Taj Mahal. 20,000 that time to work. And there have a total, you can see the round here. There have a 210 rooms, 105 rooms straight and 105 rooms flat scale. So that time to work in 20,000 people. Do work handmade. Carpentry का भी काम करते थे. సో అతను ఏం చెప్తాడంటే అండి, తాజ్మహల్ దగ్గర తాజ్మహల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ ఎంట్రీ గేట్ ఉంది కదా, ఈ గేట్లో ఇలా చూస్తున్నారు చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి కదా. సో ఇవి మొత్తం 210 రూమ్స్ ఉన్నాయంట. ఈస్ట్ సైడ్ ఏమో 105, వెస్ట్ సైడ్ కూడా 105 రూమ్స్ ఉన్నాయి. సో వీటిలో కార్పెంటర్ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు అనమాట. के समय में जो 20,000 वर्कर लेकर थे वो काम करते थे. ओके. एक एक रूम में एक एक लोग काम करते थे. एक एक रूम में नहीं, इसमें 2-2, 4-4, 5-5 लोग आते थे. कारपेंटर रूम 20,000 वर्कर शिफ्ट वाइज शिफ्ट काम करते थे. ये पूरा बनाने के लिए. ది ఎంట్రన్స్ గేటే ఇలా ఉంది. లోపల తాజ్మహల్ చూస్తే అనుకుంటాం. ది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఆ చేయి పట్టుకోబుజ్జి తప్పిపోతాడు. ఆఫ్ సీజన్లో వస్తే ప్రశాంతంగా ఉంటుంది, జనాలు ఎక్కువ ఉండరు. And I tell you something, sir. Now we have to enter in this gate. The beautiful view of Taj Mahal. When we walk in Taj Mahal, now Taj Mahal is just like a mirror, you know, very closely. But Taj Mahal is not very closely. Taj Mahal about 650 meters from here. From here, okay. Yeah, when we walk in Taj Mahal, Taj Mahal is going more far away. Okay. This is just like a October business. Okay. You have to feel all like your side. Okay. When we go, you can walk on the state. Okay. This is the places of the full moon time. Every month is Taj Mahal is open at the full moon time. The Purnima time. Yeah. This is the Purnima time. Purnima time, and every month is 5 days open. Okay. For this place to see, allowed. The government allowed this from here because the beautiful building in white marble, they are using all semi-precious and precious stone. So actually there are no any lighting, no any single bulb. All have a natural beauty of the full moon time. They are beautiful stone, the beautiful glowing in Taj Mahal, inspiring and glowing. Actually Taj Mahal sunrise to sunset is open, but sunrise Taj Mahal time looking the pinkish. Sunset time Taj Mahal looks like yellow and golden, and after noon time Taj Mahal looking the white. But actually Taj Mahal color have a white. After this making building, when you compare this garden and this building, two parts make it. First make this building white one because this is a Mumtaz की याद में बनाया गया था. 1631 की डेथ हुई थी. 16 have a 2 building road. There have a underground to make in pipeline. Okay. मिट्टी की पाइपलाइन डाली थी उन्होंने, मिले की पाइपलाइन. तो मैनुअली 2 पंप रखे गए थे राइट टू राइट. That time no any water. That time was water, just like it hot fuel. Then visit in शाहजहां खास मेहमानों के साथ हुआ. तब वो लोग यहाँ मैनुअली चलाया करते थे. ओके. That time to 3 किलोमीटर visit in okay. वीडियो वीडियो वगैरह बना सकते हैं. బాగుంది. నువ్వు కూడా ఎలా ఉందా? ఇట్లానే ఉంటుంది ఎప్పుడైనా.
ये मुगल के समय का महल है, पर उस टाइम पर एक्चुअल में जो वाटर लेवल था वो एक्चुअली का ताजमहल है 3 डिपार्टमेंट। फर्स्ट डिपार्टमेंट फर्स्ट सिक्योरिटी ऑफ द ताजमहल, सेकंड डिपार्टमेंट ASI डिपार्टमेंट, ऑल द मेंटेन द बिल्डिंग, एंड सेकंड थर्ड डिपार्टमेंट AD डिपार्टमेंट। भैया हाँ बोलिए। ఇది పట్టుకో शाहजहां की 3 बीवी, मुमताज के 14 बच्चे हुए थे उस टाइम पर। ओके। तो 8 बच्चे उनके डिलीवरी के बाद खत्म हो गए थे, 6 बच्चे उनके बचे थे, उसमें से 4 बेटे थे और 2 बेटियां थी। ओके। तो 14वीं बेटी को जन्म देने के बाद में उनकी डेथ हो गई थी। ఓకే। సో ఫ్రెండ్స్ మా గైడ్ అయితే చెప్తూ ఉంటే మేమంతా తాజ్మహల్ దగ్గర వెళ్ళామన్నమాట. తాజ్మహల్ యొక్క హిస్టరీ గురించి వాటి గురించి చెప్తూ ఉన్నాడు. ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే. నేను పార్ట్ 2 వీడియోలు తాజ్మహల్ దగ్గర నుంచి అండ్ తాజ్మహల్ లోపల నేను అది వీడియోలో పెడతానమాట. పార్ట్ 2 వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ పార్ట్ 1 వీడియోలో మేము ఈ తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి కెమెరామ్యాన్తో తీసుకున్నాం. అండ్ వీటికైతే మాకు 600 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. 10 ఫొటోస్కి అడిగిచ్చాము. ఈచ్ ఫోటో 60 రూపీస్. సో ఫొటోస్కి 600 అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more videos. Bye bye.